బుచ్చిరెడ్డిపాలెం పేరుపల్లికి చెందిన సిపిఎం నేత ముత్యాల గురునాథం కుమారుడు ముత్యాల రాజేష్ తన దగ్గర 15 లక్షలు నగదు అప్పుగా తీసుకుని అడిగితే గొంతు పట్టుకుని ఇవ్వనని మెడబట్టి బయటికి నెట్టారని వ్యాపారి గ్రంథి వెంకటేశ్వర్లు ఆరోపించారు. శనివారం ఆయన నివాసాల్లో కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో తమ వద్ద 15 లక్షలు అప్పుగా తీసుకుని ప్రామిసరీ నోటు రాసిచ్చిన ముత్యాల గురునాథం కుమారుడు రాజేష్ కాలం చెల్లిన నగదు అడుగుతుంటే వివిధ కారణాలు చెప్పారని అన్నారు. ఈ విషయం తన తండ్రి అయిన ముత్యాల గురునాథం దృష్టికి తీసుకువెళ్లారని ఆయన సైతం మాట్లాడదామని చెప్పి ఇవ్వలేదని అన్నారు. ముత్యాల గురునాథం కుమారుడు ముత్యాల రాజేష్ అనే ఆయన మా కాడ 2017లో వచ్చి 15 లక్షల రూపాయలు వాళ్ళ రొక్కంగా డబ్బులు తీసుకున్నాడు. ఆ విధంగా దానికి ప్రామిసరీ నోట్లు కూడా రాయిస్తున్నారు. తర్వాత వచ్చి ఈ డబ్బులు టైము నిమిత్తం అయిపోతుందని అడగంగా డబ్బులు వచ్చి పంట పండిన తర్వాత ఇస్తానని చెప్పి తిప్పుకొని కాగితాలు అడగంగా తిప్పుకుంటా ఉండి సమాధానం చెప్తా ఉన్నాడు. తర్వాత ఏంటంటే కాగితాలు టైం అయిపోతుంది ఏందని అంటే నీకు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి 2017 నుంచి చెప్తానే ఉండేరు. ఇదే విధంగా వాళ్ళ నాన్నకు కూడా ఇన్ఫామ్ చేశాను. ఆయన ఒక 3 సంవత్సరాలు చేద్దాంలే అని తిప్పుకుంటా ఉండేలకే సరే ఒకరోజు నైటు 17 జూన్ 2025 రాత్రి 8 గంటలకు ఇంటికి అడిగిరా మాట్లాడదామని నన్ను పిలిపించి నువ్వు ఎక్కడంటే అక్కడ డబ్బులు అడుగుతున్నావు అది ఇది అని మాట్లాడి నువ్వు అడిగేదానికి లేదు అని చెప్పి ముత్యాల రాజేష్ అనే అబ్బాయి గొంతుకై పిసికేసి వాళ్ళ ఇంటికాడ వరండాలో నుంచి కొట్టుకుంటా నన్ను తీసుకొచ్చారు. ముత్యాల గురునాథం ముత్యాల రాజేష్ తీసుకుంటా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అందరు చూశారు. నేను మామూలుగా ఏందో న్యాయం జరగద్దని చెప్పి వాళ్ళ నాన్న ఊళ్ళోళ్ళందరికీ న్యాయం చేస్తున్నాడు కదా మనకు కూడా జరగద్దని చెప్పి నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఏంది ఈ విధంగా డబ్బులు అడుగుతున్నావు ఏమనుకుంటున్నావు మేమంటే ఏంది అది అని మాట్లాడాడు. నేను మాట్లాడిన తర్వాత నీకు నేను డబ్బులు ఇవ్వను నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి గొంతుకాయ పిసికేసి నా కాడ ఒక 15,000 చిల్లర నగదు కూడా ఉంటే అది కూడా తీసేసుకొని నువ్వు చిద్దుకున్న చాడు చెప్పుకో అది ఇది అన్నారు. దానివల్ల నేను పోలీసు కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు టేకప్ చేస్తానని చెప్పి చేయలేదు. నేను సీఎం పీజీఆర్ఎస్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అది వచ్చింది. దానివల్ల టేకప్ చేసుకున్నారు. నాకు న్యాయం జరిగేలాగా మీరు ఎట్ట చేస్తారు బుచ్చి సిఐ గారు కానీ డిఎస్పీ గారిని కానీ నమస్కరించి కోరుతున్నాను. నాకు ప్రాణహాని ఉంది. మెయిన్ ఎక్కడ కనిపించినా నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం అని కూడా చెప్పుండారు. ఆల్రెడీ సిపిఎం ఆఫీస్లో కూడా నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను. అవన్నీ మాకు సంబంధం లేదు మీరు చూసుకోండి అని చెప్పారు. ఆ పెద్ద ఆయన కాడకు కూడా తిరిగాను. ఊరు మొత్తం తెలుసు, కావాలంటే విచారించుకోండి. నాకు డబ్బులు రావాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఎదిగిన 2 ఆడపిల్లకాయలు ఉన్నారు. వాళ్ళకి చదువుల నిమిత్తం ఇప్పుడు నేను ఏం చేయలేక వాళ్ళని గట్టిగా అడగదలుచుకున్నాను. అది జరిగింది. తర్వాత వచ్చి ఇది దయచేసి ఈ కేసులో ఏమైనా ఉంటే చూసుకొని పత్రాలు కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఊరు మొత్తం తెలుసు. నాకు న్యాయం జరిగేటట్టుగా డిఎస్పీ గారిని సిఐ గారిని ఇక్కడున్న నాయకుల్ని అందరినీ ప్రాధాయపడి అడుగుతున్నాను. ముత్యాల గురునాథం కొడుకు ముత్యాల రాజేష్ మా ఆయన పక్కనే కూర్చొని మంచిగా ఉండి నటించి నమ్మక ద్రోహం చేసి ఒక స్నేహితుడిగా చేసి ఎంత మోసం చేశాడో అంత మోసం చేశాడు. నేను అన్నదమ్ముడి కన్నా ఎక్కువ చూసుకున్నా అతన్ని. నా ఇంట్లో ఏది పెడితే ఏది చేస్తే అది పెట్టడము, వాళ్ళ ఇంటికి పంపించడము, తినడం అన్ని చేసి అరాచకంగా మాట్లాడాడు. ఇంటికి వెళ్తే నా భర్తని గొంతు పట్టుకొని పిసికేసి కాలుతో తన్నాడంట. ఆయన మామూలుగా గురునాథం అనే ఆయన రౌడీ షీటర్.
అందరికీ న్యాయం చేశాను, కొందరికి పేరు, కొందరికి చేయలేదని పేరు. ఆయన గురించి ఎవరిని అడిగినా చెప్తారు నిజం. ముత్యాల రాజేష్ కూడా తండ్రి ఏ బాటలు నడుస్తున్నాడో రాజేష్ అనే అబ్బాయి తన కొడుకు కూడా అదే బాట నడుస్తున్నాడు. మాకు రావాల్సిన సొమ్ముని మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. సిఐ వాళ్ళని, ఎస్ఐ వాళ్ళని, బుచ్చి వాళ్ళని అందరినీ కోరుతున్నాం. మాకు రావాల్సిన డబ్బులు వస్తే మీకు కృతజ్ఞతగా తీర్చుకుంటాం కూడా కృతజ్ఞతని. మాకు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఎవరికి చెప్పినా న్యాయం చేయాలి. వాళ్ళ ఇంట్లో అందరి ఫ్యామిలీకి తెలుసు, వాళ్ళ భార్యకి కూడా తెలుసు. వాళ్ళ భార్య నన్ను చూసి పక్కకి వెళ్ళిపోద్ది దారిలో చూస్తే నేను అడుగుతానని. ఎంత విశ్వాసంగా ఉండేవాళ్ళు అంత అవిశ్వాసంగా చూసి మా డబ్బుని తీసుకొని మేము ఇవ్వలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, ఆ ప్రామిసరీ నోట్లు తిరిగి రాయమని చెప్తే రాసిస్తారని చెప్పి ఏం చేస్తావు చేసుకోరా అని అంటున్నారు. ఆయన్ని అన్నారు, నన్నైతే బూతులు తిట్టారు. నెల్లూరు డిఎస్పీ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ దగ్గర బూతులు తిట్టారు నన్ను. ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు గురునాథం కానీ రాజేష్ కానీ. ఇప్పుడు తను చేసిన పనులకి దేవుడు అనేవాడు శిక్ష అనుభవించేలా చేస్తున్నాడు. శిక్ష అనుభవించేలా చెయ్యాలి, మాకు రావాల్సిన డబ్బులు రావాలి. మేము అదే కోరుకుంటున్నాం. అత్తకి, నా కుటుంబానికి, నా పిల్లలకి, నాకు, మా వ్యాపారానికి ఏటికి ఇబ్బంది లేకుండా చేయండి. అడిగితే ఇస్తాలే బోరా ఏందిరా, ఏమన్నా అంటావా ఏంది, ఏం చేస్తావు నువ్వు అని బెదిరిస్తున్నాడు, బూతులతో మాట్లాడుతున్నాడు. అప్పటికి లాయర్ల దగ్గరికి వెళ్ళాం, పోలీసుల దగ్గరికి వెళ్ళాం, ఎవరిని మమ్మల్ని గుర్తించలే ఎవరు కూడా. ముత్యాల గురునాథం ఆయన అందరికి న్యాయం చేస్తున్నారని విన్నాను. సొంత ఆయన ఇంట్లో ఈ విధంగా జరుగుతుందన్నా కూడా ఆయన న్యాయం చేయలేకపోతున్నాడు. చేయకపోక మమ్మల్ని బెదిరించి ప్రాణభయం పెట్టి బజార్లో కూడా మేము తిరిగేలాగా చేసి ఆ విధంగా మమ్మల్ని భయపెట్టేసి ఇంకా అడగకూడదు అని చెప్పి గొంతుకై నొక్కేసినట్టు ఆ విధంగా భయాన్ని క్రియేట్ చేసి గందరగోళంగా చేస్తున్నారు వాళ్ళు. మీరు దయించి దీన్ని మనసులో పెట్టుకొని మాకు న్యాయం జరిగేటట్టుగా చూడండి. సిఐ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, బుచ్చిరెడ్డిపాలెం పార్టీ నాయకులకు కానీ, సిపిఎం పార్టీ వాళ్ళకి కానీ, మేము వయసు కులం అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదు. కావాలంటే బుచ్చిరెడ్డిపాలెం మొత్తం కనుక్కోండి. ఆ రోజు నన్ను కొట్టిన తర్వాత అక్కడ ఉండే ఏరియా వాళ్ళు మొత్తం వచ్చి చూశారు కూడా, అర్థమైంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకుని మాకు న్యాయం జరిగేటట్టుగా మేము కోరుచున్నాము. మాకు ఎవరి మీద పగలేదు, మా డబ్బులు మాకు ఇప్పించండి, మా డబ్బుల కొరకే ఇవన్నీ మేము చేయము. ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా ప్రాణహాని ఉందనే టైప్లో చేశారు కాబట్టి మేము సీఎం దాంట్లో పీజీఆర్ఎస్లో పెట్టుకున్నాము. పెట్టుకున్న దానివల్ల మాకు పోలీస్ స్టేషన్లో న్యాయం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అందుకని ఈ విధంగా జరిగింది. మాకు ఈ కేసులు వద్దు, ఏమొద్దు, మా డబ్బులు మాకు ఇప్పించండి. సిపిఎం నాయకులకు కూడా కోరుచున్నాము. వాళ్ళకు కూడా ఇంత ముందు కూడా చెప్పున్నాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.